దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూయుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. మన మధ్య దేవుడు ఎలాంటి వాడు? మన మధ్య ఉన్న దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడని సెలవిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే మన మధ్య ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మన మధ్యనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మన మధ్య నివసించుచున్న దేవుడు ఎక్కడ ఉంటాడంట? మరి ఈరోజు దేవుడు ఎక్కడున్నారని మనుషులు అనుకుంటున్నారు. ఎక్కడో ఉన్నారు, పలానా చోట ఉన్నారు, పలానా చోట ఉంటాడు, పలానా దగ్గర ఉంటాడు దేవుడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో, నా నామం పేట ఎక్కడ కూర్చొని మీరు ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. మన మధ్య ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు దేవుడు. ఈరోజు చాలా మంది అనుకునేది అదే, ఫలానా చోటకి వెళ్తే అక్కడ ఉంటాడని, ఫలానా చర్చికి వెళ్తే ఉంటాడు, ఫలానా చోటకి వెళ్తే దేవుడు అక్కడ చేస్తాడు. ఇది మనుష్యుల అభిప్రాయమే కానీ దేవుని అభిప్రాయం కాదు. ప్రభు చెబుతున్న మాట అంటే మీ మధ్య నేను ఉంటాను. నా కోసం మీరు పరిగెత్తవసరంలా, నా కోసం మీరు నడవవసరంలా, నా కోసం మీరు ఎక్కడికి పరుగులు ఎత్తవసరం లేదు. నా నామమున మీరు ఇద్దరు ముగ్గురుగా కూర్చుంటే చాలు, నేను మీ మధ్యకు వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తాడంట? మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదంట, ఆయనే మన మధ్యకు వచ్చేస్తాడు, మన దగ్గరికి వచ్చేస్తాడు. చూడండి, దేవుడి వాక్యం చదువుగా నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమకాండము 29వ అధ్యాయము 45, 46 వచనాలు చదువుదాం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుగులోకి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైన యెహోవాను. ఎక్కడ ఉంటాడంట? నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడునై. ఎక్కడ నివసిస్తున్నాడంట? మన మధ్య నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? ఇశ్రాయేలీయుల మధ్య ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే కొత్త నిబంధన కాలం వచ్చేవాడికి అంతమంది అవసరం లేదు, కానీ ఇద్దరు ఉంటే చాలా అంటున్నాడు. పాత నిబంధనలో కొన్ని వేల మంది, లక్షల మంది ఇశ్రాయేలీయులు పోగై ఉంటే వారి మధ్య ఉన్న దేవుడు. ఇప్పుడు ఈ కాలంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఇద్దరు ఉంటే చాలు, నేను వచ్చేస్తాను మీ దగ్గర, మీ దగ్గరకు వచ్చి నేను కూర్చోను. కానీ ఈ రోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? దేవుడు ఎక్కడున్నాడని ఆలోచిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని స్తోత్రం.
పాత నిబంధన ఇశ్రాయేలు కాలంలో దేవుడు మనస్సులో ఇశ్రాయేలీల మధ్య నివసించాడు. ఆయన ఎక్కడున్నాడంట? దేవుడు మనుషుల మధ్య నివసించాడు. ఎలాగా అంటే ఆత్మరూపేణ మనస్సులో ఆయన నివసించినట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. మరి కొత్త నిబంధనకు వచ్చేపాటికి యేసుక్రీస్తు ప్రభువారుగా ఆయన నివసించారు. మరలా తిరిగి పరమణకు వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళి మరలా ఆదరణకర్తను సత్య స్వరూపి యొక్క ఆత్మను మీ మధ్యకు పంపిస్తాను. అంటే ఇద్దరు ముగ్గురుగా కూడి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటానన్నాడు? ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆత్మస్వరూపి. అంటే ఆత్మ కంటికి కనబడదు కానీ నీ బాహ్య నేత్రాలు కనబడదు కానీ మనోనేత్రానికి కనబడదు. కనుక ఆయన ఎలా నివసిస్తున్నాడు? మన మధ్య ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆయన నివసిస్తున్నాడు. మన మధ్య ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే మన మధ్య నివసించుచున్నవాడే ఉన్నాడు. మన మధ్య నివసించున్న దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. చాలా చోట్ల చాలా మంది ఆలోచన లక్షల మంది ఉంటే అక్కడ ఉంటాడు దేవుడు. లక్షల మంది ఉన్నారు, అక్కడే ఉంటాడు దేవుడు. ఇక్కడే ఉంది సంఘంలో 10 మంది 5 ఇక్కడ ఉంటాడా? అది పెద్ద మందిరం, అక్కడ ఉంటాడు దేవుడు. ఇది చిన్న పూర్పాకి, ఇక్కడ ఉంటాడా? కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకోండి, మీరు ఎక్కడైనా పర్వాలా, అది మందిరమే అవసరం లేదు. ఓ చెట్టు కింద కూర్చోండి, లేదా ఒక చిన్న పాకలో కూర్చోండి, చిన్న వరండాలో కూర్చోండి, అక్కడ కూర్చొని నువ్వు దేవుడు మాట్లాడుకోండి. అక్కడ దేవుడు వస్తాడు. అక్కడికి ఎలా వస్తాడు? దేవుడు వస్తాడు అని చెప్తున్నదే. మీరు ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామమున మీరు కూర్చుంటే చాలు, నా మాటలు మీరు వింటే చాలు, లేదా నా మాటలు మీరు మాట్లాడుకుంటే చాలు, నేను వాళ్ళ మధ్య. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. భక్తులు మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తాడంటే చెవియొగ్గి వాళ్ళ మధ్యకు వచ్చేసి వింటా ఉంటాడు. నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. కనుక మనం ఇద్దరు ముగ్గురుగా కూడి ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరు లేని మన ఇద్దరే ఉన్నామని కాదు, మూడో వ్యక్తి ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నాడు, మన మధ్య ఉన్నాడని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్న దేవుడినై ఉన్నాను. ఆయన మన మధ్య నివసించే దేవుడే కానీ మనకు దూరంగా ఉండేవాడు కాదు, మనలను దూరపరిచేవాడు కాదు. లేదు మీరు అక్కడ వరకే, నేను ఎంతో ఎక్కడో ఉన్నాను, మీరు అక్కడికి రావాల్సిందనే దేవుడు కాదు. ఏమన్నాడంటే, మీ మధ్యకు వచ్చి నేను నివసిస్తాను. ఇద్దరు ముగ్గురుగా కూర్చుంటే చాలు, నేను మీ మధ్య ఉంటానని ఆయన సెలవిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. మొదటిగా ఆయన ఎలాంటి వాడంటే మన మధ్య నివసించుచున్న దేవుడు. అలాంటి వాడు మన మధ్య నివసించున్న దేవుడు. రెండవదిగా చూద్దాం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అదే మన మధ్య నివసించుచున్న దేవుడు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన ఎలాంటి వాడు అంటే మన మధ్య నివసించే దేవుడు. రెండోది, ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? మొదటగా మన మధ్య నివసించే దేవుడే. రెండోది ఆయన చెప్పేదంటే పరిశుద్ధుడు. మన మధ్య వచ్చాడు, ఉంటున్నాడు. కనుక ఆయన ఎలాంటి వాడు? మన మానవుల పాపాత్ములమే.
అంతేగాని ఆయన కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటివాడంట? పరిశుద్ధుడు. నీ మధ్యకి వచ్చాడు, నీ మధ్య ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన మన మధ్య ఉన్నాడు అంటున్నాడు. మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలా? కనుక ఆయన పరిశుద్ధుడు. చూడండి దేవుడు వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 19వ వచనం, 111 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన పరిశుద్ధుడే. ఆయన నామం కూడా ఎలాంటిదంట? ఆయన మాత్రమే కాదు, ఆయన పేరు కూడా పరిశుద్ధమైనది. కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యకి వచ్చి నివసిస్తున్నాడు. కనుక అన్నాడు, నీవు పరిశుద్ధంగా ఉండు. నేను నీ మధ్యకి వస్తున్నాను కనుక ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొంతమందికి దేవుడు కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? మరి నీకెందుకు కనబడట్లేదు? నువ్వెందుకు చూడలేకపోతున్నావు? నువ్వెందుకు ఆయన ప్రసన్నతను నీకు కలగట్లేదు? అంటే ఆయన నీ కళ్ళు మూసేసి వాళ్ళ కళ్ళు తెరిచారా? అంటే నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధంగా ఉన్నావు. ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన నామం ఎలాంటిది? ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని స్తోత్రం. చూడండి దేవుని మాట చదువుగా యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధుడు కనుక ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఎలా బ్రతకడానికి, నువ్వు పరిశుద్ధంగా ఎలాగ బ్రతకాలో నేను నీకు నేర్పిస్తా, నేను నీకు తెలియపరుస్తా. నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తా. ఎప్పుడు నడిపిస్తాడు? నువ్వంటే నువ్వు అది మనసులో పెట్టుకుంటే అప్పుడు నిన్ను కూడా ఏ మార్గంలో నడిపిస్తాడంటే ఆ పరిశుద్ధమైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తాడు. నువ్వు వినాలి కదా. ఈరోజు చాలా మంది ఈ మాటను వినని వారిగా ఉన్నారు. మాట్లాడితే పాస్టర్ గారు మాట్లాడారు, లేకపోతే అమ్మగారు మాట్లాడారు, లేకపోతే ఫలానాయ్య గారు మాట్లాడారు అంటారు. కానీ అయితే దేవుడు మాట్లాడాడు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ వాక్యం అన్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైనా యెహోవాకు నేనే నీకు ఎవరు చేస్తాను ఉపదేశం? దేవుడు చేస్తున్నాడు. నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తా. ఎందుకంటే నేను పరిశుద్ధుడును. ఆయన అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక వీరును పరిశుద్ధులే ఉండండి. నేను పరిశుద్ధుడును కనుక మొదటిగా దేవుడు ఎలాంటి వాడు అంటే మన మధ్య నివసించుచున్నవాడు. రెండవది ఆయన పరిశుద్ధుడు. మూడవదిగా చూద్దాం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం
11వ వచనం. జీవము గల దేవుడు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కానానీయులను చాలు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. ఆయన ఏ దేవుడు అంట? జీవము గల దేవుడు. ఏ దేవుడు అంటాడు? జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? పరిశుద్ధుడై ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు అంటున్నాడంటే జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? జీవము కలిగిన. జీవము అంటే అర్థం ఏంటి? ప్రాణము. జీవము అంటే చెలించేది. కదిలేవన్నీ జీవము కలిగినవి, కదలనివి చలనము లేనివి జీవము లేనివి. అయితే ఆయన ఎలాంటి వాడు అంటే జీవము కలిగిన వాడై ఉన్నాడు. చూడండి, దేవుని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించెను, జనములు ఆయన కోపమును సహింపలేరు. దేవుని స్తోత్రం. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఈరోజు నీలో జీవం ఉన్నది కనుక నడిచి ఇక్కడ వరకు వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ప్రార్థన చేసావు, పాటలు పాడావు, ఎన్ని చేయగలిగావు. జీవం లేకపోతే ఇప్పుడు సచ్చిన శవం మీద జీవము లేని ఆ శరీరం మీద 100 కేజీలు బరువు పెట్టినా ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉడుకు బలం ఉందా? ఏముండదు. వాడి మీద అంతైనా పెట్టుకో, ఏమో ఉపయోగం. అదే నీ మీద అమ్మో అయ్యో ఏదో ఒకటి మాట మన నోటంటే వస్తానంటాడు, ఆ బరువు మోయలేక. కనుక ఈరోజు నీవు జీవము కలిగిన దానివి. నీవు ఆరాధించువారు దేవుడు కూడా ఎలాంటి వాడంటే జీవము కలిగిన దేవుడు. అందుకే వాక్యం అంటుంది, నేను సజీవులకే దేవుడుని కానీ మృతులకు. ఎందుకని? మృతులు ఆయనను స్తుతించలేరు. చనిపోయిన శవము ఏది స్తుతించింది దేవుడిని? ఏమి చేయలేదు. ఎవరు స్తుతిస్తారు అంటే జీవము కలిగిన వారు. ప్రాణం ఉన్నప్పుడే మనం ఆయన స్తుతించగలం. ప్రాణం లేని తర్వాత ఏమీ ఉండదు. రెండు దారులు ఎదురుగా కనబడితే, ఒకటి మోక్షమునకు, 2 నరకమునకు. లేదా పాతాళమునకు, పరదేశుకు. ఆ 2 మార్గాలు నీకు కనబడతాయి. కనుక నువ్వు స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా, మహిమపరచాలన్నా నీలో ఏం కావాలంటే జీవము కావాలి. రోజు మానవుడికి జీవం ఉన్నది. మరి జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడా? కానీ ఆయన అన్నాడు, నేను జీవము కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? జీవము కలిగిన దేవుడు. చూడండి, దేవుని మాట చదువుదాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. పౌలు గారు సెలవిస్తూ మాట్లాడుచున్న మాట, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులని. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త
అన్నిటినీ కలగజేసిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని మనం మహిమపరచాలి. ఆయన ఎవరు అంటే జీవము కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరంట? జీవము కలిగిన దేవుడు. ఈరోజు దేనిని మనం ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం? జీవం ఉన్నదా వాటిలో? ఎవరికి జీవం ఉన్నది అంటే ప్రభువుకి జీవం ఉన్నది. ఆయన సజీవుడు, నిత్యము బ్రతికి ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. మొదటిగా ఆయన ఎలాంటి వాడంటే మన మధ్య ఉండే దేవుడు, నివసించిన దేవుడు. రెండవది ఆయన పరిశుద్ధుడు. మూడవది ఆయన జీవము కలిగిన దేవుడు. నాలుగవది చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవుని స్తోత్రం. ఆయన ఎలాంటి వాడంట? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడు. ఎలాంటి వాడంట? సర్వశక్తిమంతుడు. అంటే అర్థం ఏంటి? శక్తిమంతుడు అనడానికి సర్వశక్తిమంతుడు అనడానికి తేడా ఏంటి? ఇంకా సర్వశక్తిమంతుడు అంటే సమస్తము చేయగలిగిన వాడు. ఇంకా ఇది లేదు, ఇది రాదు, ఇది కాదు అన్నది లేదు. ఆయన అలాంటి వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు శక్తిమంతుడు అంటున్నాడు? చూడండి, దేవుడు వాక్యాన్ని చదువుదాం. ఎందుకు శక్తిమంతుడు అని చెప్తున్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేనికి శక్తిమంతుడు అంటే? న్యాయము తీర్చడానికి, లేదా నిన్ను రక్షించడానికి, లేదా నిన్ను నశింప చేయటానికి, అన్నిటికీ ఆయన దగ్గర ఏముందంట? శక్తి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆయన శక్తిని మనం చూడగలం. ఆయన ఎంత శక్తిమంతుడో. అందుకని ఆ సర్వశక్తిమంతుడి శక్తిని సృష్టి చూపిస్తూ ఉండే. ఆయన శక్తి ఎంత ప్రభావం కలిగినదో. ఎగస్తే సముద్రమును ఆపగలిగిన వాడెవడు? నీళ్లను దోషంలో పట్టుకొనగల వాడెవడు? గాలిని గుప్పెట్లో బంధించగలిగిన వాడెవడు? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు అంటే ఆ దేవుడికి సమస్తము సాధ్యం. దేవుని స్తోత్రం. సముద్రమును ఎగసే సముద్రం ఆపలేదా? మాట ఆపేశారు. ఆగమంటే ఆగిందంతే. ఇప్పుడు కూడా సముద్రము పొర్లి దాటి రాజాలకుండినట్లు దానికి ఇసుకలు పొలిమేరగా వేశాడంట. అని శక్తి అక్కడ కనపడదు. ఎంత శక్తిమంతుడు! సముద్రము పొర్లి దాటి రాకుండా దానికి ఏం వేశాడంటాడు? అదేంటండి ఇసుక అడ్డేస్తే నీళ్ళు ఆగుతాయి అంటారా? నీళ్ళకి ఇసుక అడ్డేస్తే ఆగుతా? ప్రవాహంగా వచ్చే నదికి అడ్డు వేసి నీళ్ళను ఆపాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలెట్టి 8 సంవత్సరాలు అయిందో నీళ్ళను ఆపుతానికి కట్టే ప్రాజెక్ట్ అని ఎంత శ్రమ పడుతున్నారు. కానీ అన్నాడు సముద్రాన్నే ఆపడానికి ఇసుకనేసాడు అన్నాడు. ఇక ఆయన మాట మీది అది యువతలకు రాదు, అక్కడే ఆయన సెలవిచ్చాడు. అందుకే అన్నాడు నశింప చేయుటకు నేను శక్తివంతుడు, రక్షించడానికి నేను అంత శక్తివంతుడు. ఆయన మాటకు ఇవన్నీ లోపడుతున్నాయండి. అంత శక్తివంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఆయన అలాంటి వాడంటే మన మధ్య ఎంత గొప్పవాడు.
ఇంత శక్తిమంతుడు కూడా ఎక్కడున్నాడు అంటున్నాడు? మన మధ్య. ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడిగా ఉన్నాడు, జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే శక్తిమంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. 5వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయము 15వ వచనం. నీ మధ్యలో నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక. దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుడు అంటారు? ఆయన ఎలాంటి దేవుడు? రోషము కలిగిన దేవుడు. ఆయన రోషము ముందు, ఆయన పౌరుషము ముందు ఎవరు నిలవగలరు? ఐగుప్తును పరిపాలించిన ఫరో వంటి రాజే భయపడిపోయాడు, గడిచిపోయాడు, గుండెలు వణికిపోయినాయి. అలా అంటారు ఇశ్రాయేలు ప్రయాణం వెళ్ళేటప్పుడు అంటారు ఐగుప్తులు, అయ్యో యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, జాగ్రత్త. భయపడిపోయారు. మొదట ఫరో అన్నాడు యెహోవా ఎవడో అన్నాడు. తర్వాత ఆ 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత అయ్యో యెహోవా దేవుడికి నీ వ్యతిరేకంగా పాపం చేశా, నన్ను క్షమించమను అని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎంత రోషం కలిగిన దేవుడై ఉన్నాడో. ఆయన కనికరించి వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంచుతాడు. ఆయన కనుక దగ్గర నుంచి ఎదురు తిరిగితే ఆయన రోషమును, ఆయన పౌరుషమును కనబరుస్తాడు. చూడండి దేవుని వాక్యం అదే మాటలో, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నిర్మూలన చేయి, నశింపచేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రోషం కలిగిన దేవుడు కనుక ఆయన దగ్గర మనం చాలా జాగ్రత్తగా అనుకూ కలిగి మాట్లాడాలి. ఇంకా భక్తుడు అంటున్నాడు, ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఏదో భూమి మీద ఉన్నాడని అంతలో లేదని మాట్లాడితే ఆయన రోషం ముందు నిలవగలవాడు. ఎవరు కూడా నిలవబడలేదు ఆయన రోషం ముందు. మరి ఈనాటి కాలంలోనే జరిగిన ఒక సంఘటన చాలా విచారకరమైన సంఘటన. మానవుని గర్వమునకును దేవుని తీర్పునకు సూచన. అమెరికా లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో మరి దేవుడు ఉగ్రతే వచ్చిందని ఈరోజుకు అనేక మంది భక్తులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే దేవుడిని లెక్క చేయలేదు, దేవుడిని తోలనాడారు. మీటింగ్ పెట్టుకున్నారు అందరూ కలిసి, ఎవరిని ఫాలో అవుతారు, రోల్ మోడల్ ఎవరికి ఎన్ని మార్కులు వేద్దాం అని ఒక మీటింగ్ పెట్టుకొని ఒక సినిమా తీసిన ఒక డైరెక్టర్ని చూపించి ఇతను ఎవరికి రోల్ మోడల్, ఎంతమంది ఇతను పక్షాన ఉంటారు, ఇతనులాగా ఉండాలి అని ఎంతమంది అనుకుంటారంటే కనీసం 30% అన్నారు. ఇంకో అతను 20% అలాగా చెప్పారు. మరి సృష్టికర్త అయిన దేవుడు ఎవరు రోల్ మోడల్, ఎవరులాగా ఎవరు ఉండాలనుకుంటారంటే ఒక్కలా లేదంట. ఆయనకి ఎన్ని మార్కులు వేసారంటే 0. దేవుడికి అంట 0. అంటే ఆయన కలగజేసి ఈ సర్వ సృష్టిని సృజించి వాడికి ప్రాణంనిచ్చి జీవమునిచ్చి తన కంటికి కనుపాపలా కాపాడే దేవుడికి ఎన్ని మార్కులు వేశాడు? అందుకే వాక్యం అంటుంది, నేను పౌరుషము కలిగిన దేవుడు. ఈ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకుంటే దేశములో ఉండకుండా నిన్ను. అదే జరిగింది. ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన రాష్ట్రము ఆ పట్టణం ఈరోజు బూడిదమయమైపోయిందా? ఎలా కాలిపోయిందో తెలియట్లేదు, ఎలా అగ్ని రాసుకుందో తెలియట్లేదు. ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. అందుకే దేవుని ఉగ్రత ముందు నిలవగలిగిన వారు, ఆయన రోషం ముందు ఎవరు నిలవగలరు? ఆయన పౌరుషం
మనిషి ముందు ఎవరు నిలవగలరు? మానవుడు ఏ పార్టీ వాడండి? ఈ సమయంలో ప్రాణం వస్తే రేపు 2వ రోజు అయిపోతుందంటే అందుకే వాక్యం అంటది మనం నిన్నటి వారమే. ఎప్పుడు వాళ్ళు మనం నిన్నటి వాళ్ళమే, మనం ఎవరి రోజులు కాదు. గడిచిన రోజులే మనవి. ఉన్న రోజులు ఉన్న సమయం ఉంది కాదు. ఆయన కృప చూపించి అనుగ్రహిస్తే తప్ప. కానీ అలాంటి మనిషి దేవుని అంత తోలనాడాడు. సృష్టికర్తను అన్నారు, ది క్రియేటర్ ఆఫ్ గాడ్ అన్నారు. ఆ క్రియేషన్ చేసిన ఆ గాడ్, ఆ దేవుడికి ఎంతమంది ఎన్ని మార్పులు వేస్తుంటే ఎవరు మాట్లాడాలి? ఇదిగో అన్న 3 రోజులకే ఆ రాష్ట్రం అంతా తగ్గలేదు. ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అది. ప్రపంచంలో అగ్రరాజ్యం ఏది? అమెరికా అగ్రరాజ్యం. అన్నిటి మీద ఆధిపత్యం దానికి ఉండే. వాటన్నిటి మీద దానికి ఆధిపత్యం ఉన్నా దాని మీద కూడా ఆధిపత్యం కలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. దానిని కూడా సృష్టించిన వాడు దేవుడు. దాని మీద కూడా అధికారం కలిగిన వాడు దేవుడు. కానీ అలాంటి దేవుడు నేను తోలనాడితే లోపల సాయంత్రం లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదివే ఉండదంట. రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదివేంటి? ఎవరైనా కొట్టాలంటే రాజు ఏదైనా కొట్టగలడు, కారణం లేకుండా కొట్టగలడు. కానీ సృష్టికర్తనే నువ్వు అలా ఉంటే, సృష్టికర్తనే అలా ఉంటే, నిన్ను సృజించిన దేవుడిని నువ్వు లెక్క చేయకపోతే మరి ఆయనకు పౌరుషం లేదనుకున్నావా? రోషం లేదనుకున్నావా? ఆయన శాంతం వచ్చే ఆయన పౌరుష్యం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. తన బిడ్డల పట్ల కూడా రోషం కలిగి ఉంటాడు. తన బిడ్డలను తోలనాడి మాట్లాడితే ఆ బిడ్డల పక్షాన ఎవరు ఉంటాడంటే దేవుడు ఉంటాడు. ఆయన పౌరుష్యం కలిగిన దేవుడు. ఆయన రోషమును, ఆయన పౌరుషమును చూపిస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుడు అంట? రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించును. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన ద్వేషిస్తున్నారో అన్నాడు, వాళ్ళ తండ్రుల దోషము ఎప్పుడు వరకు అంట? 3-4 తరాల వారి వరకు వారు నిర్వహిస్తాను. మాట చదువు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 24వ వచనం. ఏలనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడంట? దహించు అగ్నియు రోషము గల దేవుడు. దహించే అగ్నిలాగా రోజు అదే జరిగిందా? దహించు అగ్నిలాగా దహించేశాడు రోషంతో. పచ్చని చెట్లు కూడా కాలి బూడిదైపోయాయి. పెద్ద పెద్ద మేడలు కాలిపోయి బుగ్గైపోయి బూడిదే రాష్ట్రం మొత్తం కనబడుతుంది. వాళ్ళు ఎన్ని ఉపాయాలు ఎన్ని పన్నాగాలు పని ఆడుకుందామన్నా వాళ్ళు చేత కాదు. ఎందుకంటే దహించేది దేవుడు కనుక. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన తోలనాడి మాట్లాడితే ఒప్పుకుంటాడు. ఆయన తప్పు చేసి చూస్తే ఒప్పుకుంటాడు. 10 మంది కూడుకున్న చోట నేను తప్పు చేసి మాట్లాడితే నువ్వేమనుకుంటావు? నువ్వే ఒక మనిషి అయినా నువ్వే ఊరుకోవే. నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు తోలనాడి మాట్లాడితే ఆయన ఎలాగా ఒప్పుకోగలరు, సహించుకోగలరు. ఆయనకి రోషం ఉంది. అందుకన్నాడు ఆయన దహించి అగ్ని అయిపోన్నాడు. రోషం కలిగిన దేవుడే ఉన్నాడు.
దేవుని స్తోత్రాలు. ఈరోజు మనం దేవుడిని తప్పు చేయకూడదు. చాలా మంది అన్నారు, ఇదిగో ఇది నా బలాన్ని బట్టి, ఇది నా జ్ఞానాన్ని బట్టి, ఇది నా శక్తిని బట్టి, ఇది నా తెలివితేటలను బట్టి ఇవన్నీ జరుగుతున్నవి, కానీ దేవుని బట్టి ఏం కాదు. నేను కష్టపడకుండా దేవుడు ఏమైనా ఇస్తున్నాడా? నేను కష్టపడకుండా దేవుడు ఏమైనా ఆహారం నాకు పెడుతున్నాడా? నేను కష్టపడకుండా ఇవన్నీ నాకు వచ్చినాయా అని అనేవాళ్ళు లేకపోలేదు. అయితే వాళ్ళకి కొన్ని మాటలు నేను చెప్తాను, మరి దానికి సమాధానం ఏమి చెప్తాను? నీవు మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని ఎన్ని డబ్బులు పెట్టైనా మందులు కొంట ఆరోగ్యం వచ్చేద్దని నీకు గ్యారెంటీ ఉందా? ఎన్ని మందులు వేసుకున్నారు, ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? ఎవరు వాళ్ళ ఆరోగ్యం? దేవుడు ఇవ్వాలి. ఆహారం కొనగలవు కానీ ఆకలిని కొనలేవు. ఏం కొనలేవు? ఆకలి కొనగలవు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఆకలి కూడా చూద్దాం. నేదులుగా పంచభక్ష పరిమాణాలు పెట్టడానికి ఆకలి లేకపోతే ఆహారం ఏం ఉపయోగం? ఆకలి దేవుడు కలిగించాడు. ఆభరణాలు కొనగలవు కానీ అందాన్ని కొనలేవు. అందాన్ని కొనగలవు. ఎన్ని ఆభరణాలైనా ఈరోజు చూడు, అమ్మాయి ఉండటానికి ఒక్కోడు చేసి అనారోగ్యం పాలైపోతున్నారు, శరీరాలు బలహీనపాలు చేసుకుంటున్నారు. కాదు అందం కోసమేనంట, ఏవేవో వాడేసింది. ఇప్పుడు మొక్కం వికారం అయిపోయింది అవన్నీ వాడటాన్ని బట్టి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనం పూసుకునే రాసుకునే రంగులు ఇవ్వ అందాన్ని, దేవుడు ఇవ్వాలి అందాన్ని. ఎన్ని ఆభరణాలను తగిలించుకున్నా నీకు అందం రాదు, దేవుడు ఇవ్వాలి అందాన్ని. పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని ఎన్ని పుస్తకాలు కొనుక్కుంటే జ్ఞానం వచ్చేది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాళ్ళ జ్ఞానం అంతే. మానవుని శక్తి యుక్తులను బట్టి కాదండి ఇవన్నీ కనుక్కొని, దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఇవన్నీ కనుగొనబడి, ఈ జ్ఞానం ఉన్న మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంటే వెర్రివాడైపోయాడు. జ్ఞానం ఎక్కువైపోయి ఏమైపోయింది? వెర్రివాడైపోయాడు. లోపల సాగుతుంది. చదవకుందంట కాకలగాయ అని చక్కగా పలికాడు. చదివిన తర్వాత కేక్కర బాయ్ అంటున్నాడు. అంటే మానవుడు జ్ఞానమా? దేవుడు ఇచ్చిన జ్ఞానము, ఆ జ్ఞానం బట్టి ఇవన్నీ కనుకొని ఆఖరికి వెర్రివాడు అయిపోతున్నాడు. మంచము పరుపు కొనగలవు కానీ నిద్రను ఎన్ని మంచాలు వేసుకో, ఎంత మెత్తన పరుపులు వేసుకో, నీకు నిద్ర దేవుడి పోతే నీకు నిద్రే పడతాడు. ఈరోజు నిద్ర పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మందులు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్ర మాత్రలో నిద్ర రాక ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి నిద్ర. కొంతమంది చూడు ఏమి ఉండదు, నది రోడ్డు మీద అయినా చెట్టు కింద అయినా ఏ గుట్ట మీద అయినా చక్కగా హాయిగా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎన్ని పరుపులు వేసుకున్నా నీకు నిద్ర పడదు. ఎందుకని? దేవుడు ఇవ్వాలి నిద్ర. అది నీ శక్తి యుక్తులతో చేసే పనులు కాదు ఇవన్నీ. వాహనాలు కనగలవు కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని చేయలేవు. ఎంత ఖరీదు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టేనా ఎలాంటి వాహనమైన కొను, నేను క్షేమంగా వెళ్తానని నువ్వు గ్యారెంటీగా చెప్పలేవు. ఎవరు వాళ్ళ క్షేమాన్ని? నీ రాకపోలేదు యెహోవా నిన్ను కాపాడతాడు. వాక్యం ఆయన కాపాడాలి. నువ్వు ఏ వాహనం మీద ప్రయాణం చేసినా ఆయన కాపాడాలి. విమానంలో చేయి, కొన్ని కోట్లు పెట్టి లగ్జరీ కారులో తిరుగు. ఆయన కనుక క్షేమాన్ని క్షేమకరమైన ప్రయాణాన్ని నువ్వు ఇవ్వకపోతే నువ్వు చేయలేవు. ఇది మానవుడు చేసే. నువ్వు విత్తనం విత్తగలవు కానీ దాన్ని మొలకెత్తించలేవు. ఎవరు మొలకెత్తించాలి? వాక్యం అంటుంది, భూమి నుండి విత్తనమును మొలిపించువాడు ఆయనే. అన్నీ దేవుడు చేస్తుంటే నేనేదో జ్ఞానాన్ని బట్టి, నేనేదో నా శక్తిని బట్టి, నేనేదో నా తెలివితేటలను బట్టి చేస్తున్నానని దేవుడిని తోలనాడతారా? అందుకే దేవుడి శిక్ష ఆ ప్రాంతం మీద వచ్చింది. అగ్ని అయి దహించి, అగ్ని అయి ఆ ప్రాంతమునంతా దహించేశారు. బూడిద ఈరోజు
కొన్ని కోట్ల రూపాయలు కాలిపోయినాయి, బంగారం కాలిపోయినాయి, వస్తువులు కాలిపోయినాయి. కట్టు బట్టలతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఆయన రోషము ముందు నిలవగలిగిన వాడు ఎవడు నిలబడలేదండి. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఆయన ఎలాంటి వాడు అన్నాడు? మన మధ్య నివసించే దేవుడు. రెండోది పరిశుద్ధుడైన దేవుడు. మూడోది జీవం కలిగిన దేవుడు. నాలుగోది శక్తిమంతుడైన దేవుడు. ఐదోది రోషము కలిగిన దేవుడు. ఆరోది భయంకరుడైన దేవుడు. ఎలాంటి దేవుడు? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుడు అంట? ఆయన చూస్తే నీకు భయం వేసేటట్టు. ఆయన కార్యాలు అలాంటివి. అంత గంభీరమైన కార్యాలు చేయగలిగిన వాడు, అన్ని బలమైన కార్యాలు చేయగలిగిన వాడు. అందుకే ఆయన అన్నాడు భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపించేటప్పుడు సముద్రమును 2 పాయలు చేశాడు. ఎంత అద్భుతం! ఆ దానిని చూసే ఆ దేశంలో ఉన్న చుట్టుపక్కల దేశ ప్రజల గుండెలు గడిచిపోయినట్ట. అమ్మో, ఆ దేవుడు అంత భయంకరుడు. సముద్రం పాయలైపోయింది. 6 నేల మీద ఇశ్రాయేలు ప్రయాణం చేసి ఎన్ని లక్షల మంది, ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లు వ్యాపించారంటే 21 కిలోమీటర్లు వ్యాపించారంట ఇశ్రాయేలు. ఎంత దూరం? ఇక్కడ మొదలుంటే చివరికంటే 21 కిలోమీటర్లో ఉన్నారు. అంత జనం. ఎంత వెడల్పు? 3 కిలోమీటర్ల వెడల్పు. బారు 21 కిలోమీటర్లు. అన్ని లక్షల మంది సముద్రం దాటి అవతలకు వెళ్ళారు. ఆరిన నేల మీద తీసుకెళ్ళారు. కన గద్ద పిల్లలను రెక్కల మీద మోసినట్లు మోసుకు వెళ్ళారు. అది చూసిన ప్రజల గుండెలు దడిచిపోయి చుట్టుపక్కల సముద్రం పాయలేదు. సముద్రమే గోడలుగా నిలబడటమే. ఎంత భయంకరుడైన దేవుడు. మన జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నలుముఖమును లక్ష్య పెట్టని వాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుడు అంటే ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన పరాక్రమం ఎంత గొప్పది, ఎంత గొప్పదండి. ఒక్కరోజు 24 గంటల్లో 2 రోజులు 48 గంటల్లో ఆ రాష్ట్రం మొత్తం గుర్తుపారైంది. 48 గంటలు. వేరొక దేశాలు 2 పోరాడుతున్నాయి. ఎప్పుడుంటో రష్యాను, ఉక్రెయిన్, లేకపోతే పాలస్తీనా, ఇజ్రాయెల్ పోరాడుతున్నాయి. 6 నెలలుగా పోరాడిన అంత నష్టం కలగలేదంట. అన్ని బాంబులు వేస్తున్నారు యుద్ధంలో. 6 నెలలు వాళ్ళు కష్టపడినా అంత నాశనం కలగల. 2 రోజులు 48 గంటల్లో ఆ రాష్ట్రమే కనబడకుండా పోయింది. ఈరోజు లాస్ ఏంజెల్స్ అంటే గొప్ప రాష్ట్రం, సిమెంట్లు ఉండే రాష్ట్రం, హాలీవుడ్ నటులందరూ అక్కడే గొప్ప గొప్ప ఉండే రాష్ట్రం. ఈరోజు నామరూపాలు లేవు, అసలు రూపమే లేదు దానికి. ఆయన ఉగ్రత అంత భయంకరుడైన ఆయన శక్తి ముందు, ఆ భయంకరమైన వివక్ష ముందు ఎవడో నిలబడలేదు. ఆఖరిగా 7వ మాట, ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇంకా ఎలాంటి వాడై ఉన్నాడు? కృపా సత్య కృప చూపించేవాడు, సత్యాన్ని చూపించేవాడు, సంపూర్ణుడై ఉన్నాడు. 3ది ఎలా ఉన్నాడంట?
సంపూర్ణం అంటే ఏంటి? పూర్తి. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అనేది అన్నీ ఉన్నాయి. అన్నిటికీ మూలం ఆయనే. ఇక ఒకటి అది ఒకటి ఇది అనేది లేదు. ఇది ఆయనలో లోటు ఉంది, ఇది ఆయనలో తక్కువ ఉంది అంటానికి లేదు. సంపూర్ణుడై ఉన్నాడు, కృప కలిగిన వాడై ఉన్నాడు, మన మీద సత్యాన్ని చూపించేవాడై ఉన్నాడు. కనుక అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ దేవుడు? మొదటిగా చదివాం కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందో వారి మధ్య. ఈ లక్షణాలన్నీ ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఎక్కడ ఎవడో పరిగెత్తాం అసలు. ఈరోజు చాలా మంది ఉన్నారు, పలానా చోటుకి వెళ్ళామండి, లేకపోతే కొండ ఎక్కామండి, నాగపట్నం వెళ్ళామండి. ఎక్కడే ఉన్నాడు దేవుడు? ఎక్కడ లేడా? వాక్యం ఏం చెప్తుంది నీకు? అని నువ్వు ఎక్కడికి పరిగెత్తద్దు. మీరు ఎక్కడికి కూర్చోండి, మాట్లాడుకోండి, నేను వచ్చేస్తాను మీ దగ్గర. ఎంత గొప్ప దేవుడు అంటున్నాడంట? పరిశుద్ధుడు, జీవం కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు ఎక్కడికి వస్తున్నట్టే మనం వచ్చి మనం ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, ఎక్కడికి పరిగెత్తవలసిన లేదు. ఇక్కడికే ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడు. మీరు ఉండు చోటున నేను ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచవెలుచున్నా. నేను ఉండు చోటున మీరు ఉండాలి. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు ఆ దేవుడు. రేపు ఏమన్నాడు? నేను ఎక్కడ ఉంటాను అక్కడికి మీరే వచ్చేస్తారు. ఇప్పుడైతే మన మధ్య ఆయన ఉన్నాడు, రేపు ఆయన దగ్గర మనం ఉంటాం. అంతే మనం విడిచి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మన మధ్య ఉన్న దేవుడు రేపు ఆయన